సో అంటే ఇవాల్టి నుంచి రుణమాఫీ జరగబోతున్న నేపథ్యం ఉంది. 3 దఫాలుగా రుణమాఫీ చేయబోతున్నారు. 31,000 కోట్ల రుణమాఫీ జరగబోతుంది. అయితే రైతాంగం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రుణమాఫీ జరగబోతుంది కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఒక ఆరోపణ అయితే చేశారు. ఇది రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది, అది సాధ్యం కాదు అని చెప్పి ఏకంగా హరీష్ రావు లాంటి వ్యక్తులు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి రాజీనామా లేఖను కూడా విడుదల చేసిన సందర్భం ఉన్నది. సో ఈ నేపథ్యంలో మరి ఇవాల్టి నుంచి రుణమాఫీ జరగబోతుంది. దీనిపైన స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే గారు. సార్ అంటే ఎట్లా చూస్తారు ఈ రుణమాఫీ కానీ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు కానీ? ఈ బీఆర్ఎస్ ఆరోపణలు కానీ ఇప్పుడు చేస్తున్న రుణమాఫీ కాక చూసినట్లయితే ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే రాష్ట్రం లోపల తెలంగాణ రైతులకి అవసరమైన మొత్తంలో ప్రభుత్వం ఇచ్చిన అప్పులు మాత్రము 43%. ఓకే. అయితే మెజారిటీ రైతులు ఏం చేస్తున్నారంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుంచి కానీ, చుట్టాల నుంచి కానీ, ఇతరత్ర షౌకర్లు ఉంటారు కదా, వీళ్ళ ఉత్పత్తులు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ మెజారిటీ రైతులు అక్కడి నుంచి ఎక్కువ అప్పులు చేస్తున్నారు. ఇంకో రెండవ విషయం ఏంటంటే మెజారిటీ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు 60% కౌలు రైతులు చేస్తున్నారు. ఒరిజినల్ రైతులు కాకుండా, అంటే వాస్తవిక రైతులు కాకుండా ఈ కౌలు రైతులు 60% మంది చేస్తున్నారు. ఈ రుణమాఫీ అనేది కౌలు రైతులకి ఎటువంటి ఉపశమనం గాని, వాళ్ళకి ఎటువంటి సహాయక సహకారాలు గాని అందట్లేదు. అందువల్ల వ్యవసాయ రంగం లోపల తీవ్రమైన మార్పులు ఏదో వచ్చి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి అనేది అది సరి అయింది కాదు. రెండవది ఏంటంటే ఇప్పుడు 7 లక్షల అప్పున్నా కానీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి కానీ, లేకపోతే ఇతరత్ర గవర్నమెంట్ ఏం చేసింది, భూముల్ని తనఖా పెట్టి అప్పులైనా తీసుకొచ్చి ఇప్పుడు చేస్తుంది. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నది అంటే ఇప్పుడు గొప్పగా 31,000 కోట్ల అప్పుల్ని మాఫీ చేస్తున్న ప్రభుత్వము, అదే ప్రభుత్వం ఏం చేస్తుంది, సంవత్సరానికి నెలకి 38,000 కోట్ల ఆదాయాన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుంది? ఎక్సైజ్ ఆదాయం ద్వారా వస్తుంది. మరి ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల నుంచి వెళ్ళి వెనక్కి తీసుకుంటున్నట్టే కదా. ఇప్పుడు మీరు బెల్ట్ షాపులు తీసుకోండి, బెల్ట్ షాపులు మీకు తెలియదు కాదు, బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో ప్రతి బజారుకు ఒకటి ఉన్నది. కానీ దీనివల్ల ఏమవుతుంది, సామాజిక సమస్యలు చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన సమస్యలుగా మారుతున్నాయి. అందువల్ల సామాజిక సమస్యలు అనుకోండి, ఆర్థిక సమస్యల్లో చాలా తీవ్రమైన వ్యవసాయ రంగం చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఉపశమనానికి ఉపయోగపడే తప్ప వాళ్ళ దీర్ఘకాలం లోపల వాళ్ళ ఆర్థిక స్థిరత్వానికి కానీ, సాంఘిక అభివృద్ధికి కానీ ఈ రుణమాఫీ అనేది తోడ్పడేది కాదు. ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన ఆరోపణ మరి ఎమ్మెల్యే హరీష్ రావు మరి రాజీనామా చేస్తాడని అనుకోవచ్చా? అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు నిన్న హరీష్ రావు స్టేట్మెంట్ చూసినట్లయితే మేము అన్కండిషనల్ గా అందరికీ చేస్తానన్నాను, కానీ కొన్ని కండిషన్స్ పెట్టి చేస్తానన్నాను కాబట్టి నేను చేయనన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే మన ఈ రాజకీయ నాయకుల్ని మాటల్ని మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏం చేస్తారంటే ఏదైనా చేసినా మేము రాజీనామా చేస్తామంటాడు, కానీ ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాజీనామా చేసినట్టు లేదు. ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టేది ఏం చేస్తారు, మేము ఫలానోళ్ళకి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామనో లేకపోతే రైతు రుణమాఫీ చేస్తామనో అంటారు. రుణమాఫీ చేస్తా అన్నారు, కానీ ఇప్పుడు రుణమాఫీ ఎవరికి చేస్తున్నారు? ఈ ఎంప్లాయీస్ కి చేయట్లేదు, ఎమ్మెల్యేలు చేయట్లేదు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి చేయట్లేదు. ఇవన్నీ కూడా మీరు కండిషన్స్ ఎందుకు పెట్టి, ఇప్పుడు ఆయన రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు వాస్తవం, కానీ ఇవన్నీ కండిషన్లు పెట్టలేదు కదా. అప్పుడు అందరికీ చేస్తే నేను చేస్తా అంటాడు. ఇవన్నీ కూడా ఈ మాటల తిరకాసులు తప్ప వీళ్ళు చిత్తశుద్ధితోటి ఆయన రాజీనామా చేసేది ఉండదు, వీళ్ళు చిత్తశుద్ధితోటి రుణమాఫీ చేసేది ఉండదు. అంటే ఇప్పుడు కండిషన్స్ పెట్టారంటే కండిషన్స్ నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటారు? కండిషన్స్ అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు లేదంటే మీరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అయితే కనీసం 25,000 30,000 వస్తుంది. ఇది ఈవెన్ క్లర్క్ కూడా, క్లర్క్ 40,000-50,000 వస్తుంది. అదంతా ఇన్వేరియబుల్ గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టితే ఇది రావట్లేదు అన్నాడు. కానీ అతనికి ఎన్ని ఎకరాలు ఉంటుంది? 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంటుంది మాక్సిమం ఉంటాయి ఒక క్లర్క్ కి.
వాళ్ళైతే భూస్వాములు అయితే అయి ఉంటారు కదా. అవునవును. అటువంటి వాళ్ళకి మీరు ఇవ్వకపోవడం అనేది అంటే వాళ్ళు నిజంగా సేద్యం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇంతకు ముందు గత ప్రభుత్వం ఏం చేసింది, టోటల్ గా ఎనీ కండిషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే గుట్టలకి, వాగులకి, వంకలకి, సేద్యం చేయని భూములకి, లేకపోతే ఫామ్ హౌస్లకి, లేకపోతే ఆల్రెడీ ప్లాట్లు చేసిన వాటికి కూడా ఇచ్చినట్టుగా మనం గుర్తిస్తున్నాం ఇప్పుడు. అటువంటి వాటికి మాత్రం ఇవ్వకుండా ఉండడం మాత్రం అది సరియైన చర్య. దాంట్లో మనం అనుమానించాల్సింది లేకపోతే వేరే అర్థాలని తీయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి నేను అనేదంటే వ్యవసాయ రంగం లోపల మౌలికమైన మార్పులు తీసుకురాకుండా, వాళ్ళకి సరి అయిన గిట్టుబాటు ధర ఇవ్వకుండా, ఏదో ఇవి రుణమాఫీ చేస్తున్నప్పుడు ఇప్పుడు రుణమాఫీ చేశారు అనుకోండి, ఇది ఎంతవరకు ఎంతమంది రైతులకు వర్తిస్తుంది? కేవలం 43% మందికి మాత్రమే వర్తిస్తుంది. 43% మందికి వర్తించడమే కాకుండా ఇప్పుడు వచ్చే రుణమాఫీ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కి ఎక్కువ పోతుంది. ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నాను, నాకు 10 ఎకరాలు ఉంది, నేను కౌలుకి ఇచ్చి వచ్చాను ఊరి నుంచి ఇక్కడికి. అదేదన్నా రుణం నేనంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి నాకు రాదు, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయి ఉంటే నాకు వచ్చేది కదా. నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే వచ్చి ఉంటే అది వ్యవసాయ రంగానికి ఎట్లా ఉపయోగపడుతుంది అది? ఇప్పుడు వ్యవసాయం రంగంలో స్వయంగా పనిచేసే వాడికి ఇస్తే ఉపయోగం. కానీ నేను ఊర్లో నాకు 10 ఎకరాల భూమి ఉన్నది కాబట్టి నేను లోన్లు తెచ్చుకొని నా అవసరానికి ఉపయోగించుకుంటా. ఉపయోగించుకున్న వాడి రుణము నువ్వు మాఫీ చేస్తే వ్యవసాయ రంగంలో కూడా ఎట్లా బలోపేతం అవుతుంది అనేది ప్రధానమైంది. అందువల్ల ఏంటంటే వాస్తవికంగా ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, కౌలు రైతు చేస్తున్నా లేదా వ్యవసాయదారుడే తన స్వయం పొలంలో తను పని చేసుకుంటుండా, అవి గుర్తించి వాళ్ళకి రుణమాఫీ చేస్తే అది కొంత వ్యవసాయ రంగానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంతే తప్ప టోటల్ గా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు, చెయ్యని వాళ్ళు ఎవరు మీకు గుర్తింపే లేదు కదా ఇప్పటి వరకు. అంటే అలాంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? 100% ఉందండి. లేకపోతే ఎట్లా అవుతుంది? ఇప్పుడు వాస్తవంగా పొలంలో ఎవరు పని చేస్తున్నారు అనేది చూడాలి కదా. అవునవును. వాస్తవంగా అతను పెట్టుబడి పెడతాడు, అతను కష్టపడతాడు, అతను వానకి ఎండకి అన్నిటికీ తట్టుకొని నిలబడతాడు. మార్కెట్ పోతే మార్కెట్ లో ధర లేకపోయినా తట్టుకొని నిలబడి అతను నష్టానికి కష్టానికి గురయ్యేది అతను. మీరు రుణమాఫీ చేసేది మాత్రము ల్యాండ్ ఉన్న వాడికి తీసుకొచ్చి పట్టణాలలో లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్ లో తాలూకా సెంటర్ లో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎక్కువగా పోతుంది. అదే మీరు సంపద గారు మీకు తెలియదు కాదు, మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజు అయితే కనీసం 60% ఆఫ్ ది ల్యాండ్ కల్టివేటెడ్ బై ది ఓన్లీ మన కౌలు రైతులు. అవునా కదా? అవునవును సార్. మరి వాళ్ళకి ఏం చేస్తున్నావు అనేది కదా ప్రధానమైంది. అంతే అంతే సార్. ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు కదా. లేదు. అట్లా అందుకనే అంటే అటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా చూడాలంట. కౌలు రైతులకు న్యాయం జరిగితేనే వ్యవసాయ రంగంలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ లైన్ లోకి వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సంపత్.